नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। నమస్తే అమ్మా అందరికి. మనం కిందటి వారం స్వామీజీ గురించి చెప్పుకున్నాం. ఈ వారం స్వామీజీ అమెరికా షికాగో పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లో ఎలాగా ఆయన విజయ భేరి మ్రోగించారు, ఏం చేశారు అక్కడంతా, ఆ తర్వాత తిరిగి వచ్చి ఇక్కడ ఏమిటి చేశారు ఆయన, ఇవన్నీ కూడా ఈ రోజు చూద్దాం. ఇక్కడ పర్యటన చేస్తున్నప్పుడు ఆయనకి చెప్పాం కదా, ఆయనకి అర్థమైంది ఏంటంటే విద్య అవసరము. మనుషులు ఉద్ధరింపబడాలంటే విద్య అన్నది ఎలాంటి విద్య? సరైన విద్య. అలాంటి విద్య అవసరము అని ఇది చెప్పాలి అనుకుంటే, ప్రజలకి చేరాలి అనుకుంటే, అప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి ఏమనిపించిందంటే అక్కడ వెస్ట్రన్ ఆ కంట్రీస్ లో, వెస్ట్ లో ఒక పెద్ద అంటే ఏంటంటే కొంచెం ఒక పెద్దగా అక్కడ ఒక సంఘటనలు జరిగితే కానీ, మన దేశం యొక్క ఇది వాళ్ళకి తెలిస్తే కానీ, అప్పుడు కానీ మన దేశంలో ఒక మంచి అవగాహన ప్రజలకి అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా మనకి ఏంటంటే వెస్ట్రన్ అప్రూవల్ కోసం ఎప్పుడూ చూస్తూ ఉంటాం. ఇండియన్స్ ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళ గొప్పతనం మర్చిపోయి వెస్ట్ అప్రూవ్ చేస్తే అది ఇక్కడ అప్రూవ్ చేయడం అన్నది ఉంటుంది కదా. సో అప్పుడులో ఇంకా ఇది కనుక స్వామీజీ అనుకున్నట్టు అక్కడ కొన్ని వాళ్ళ చేత ఇది చేయిస్తేనే గాని ఇక్కడ ఒక మార్పు రాదు అని, ఎలాగా, ఏం ప్లాట్ఫాము అని ఆలోచిస్తున్నారు ఆయన. అప్పుడే ఆయనకి ఒక ప్రియ శిష్యుడు ఉన్నాడు అన్నమాట, అలసింగ పెరుమాళ్ళ్ అని. చాలా గొప్ప భక్తుడు, చాలా ఛాందసుడైన తమిళియన్ అన్నమాట, తమిళుడు ఆయన. అంటే అప్పట్లో బాగా ఆచారాలు పాటించే తమిళియన్స్ ఆ పిల్లక పెట్టుకుని ఆయన కాలేజీలో ప్రిన్సిపల్ కానీ ఆయన సదాచారాలను పాటించే ఆయన. స్వామీజీ అంటే విపరీతమైన ఇష్టం అన్నమాట, ఆయనకు ప్రాణం అన్నమాట. స్వామీజీ చాలా ఆధునిక భావాలు ఉన్న ఒక మాంక్, ఆయన సన్యాసి. కానీ ఈయన పూర్తి ఆపోజిట్, బాగా సదాచారాలను పాటించే ఒక బ్రాహ్మణుడు. అయినప్పటికీ వాళ్ళ బంధం ఎంత బాగా కుదిరిందో, ఎంత బాగా ఇదే అయిందంటే ఆయన ఎప్పుడు అలసింగ పెరుమాళ్ళని ఎవ్వరు కామెంట్ చేసినా ఆయన భరించేవారు కాదు. తర్వాత ఎంతో మందికి ఆయన ఉత్తరాల్లో, లెటర్స్ లో రాసేవారు అలసింగ పెరుమాళ్ గురించి, ఆయన చేసిన సేవ గురించి అన్నమాట. ఈయనంటే చాలా అభిమానం. ఆయన ఈ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ మనకి షికాగోలో జరుగుతోంది అన్న వార్తని స్వామీజీకి చెప్పి ఎలాగైనా మీరు వెళ్ళాలి అని ఆయన పెట్టు కూర్చున్నారు. వెళ్ళాలి అన్న ఇది ఆయనకి ఏమీ ఆతురత లేదు. వెళ్ళాలి, అమ్మ ఆజ్ఞ ఇస్తే, శారదమ్మ ఆజ్ఞ అయితే వెళ్తాను అని పెట్టుకున్నారు ఆయన. ఆ తర్వాత ఫండ్స్ కూడా, వెళ్ళడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అవి ఎక్కడ, ఆయన చేతిలో చిల్లిగవ్వలేని సన్యాసి కదా, ఎలాగా అని చెప్పి చాలా మంది, కొంతమంది ఇస్తామన్నారు, ఇవ్వలేదు. తర్వాత కొంతమంది దగ్గర స్వామీజీయే తీసుకోలేదు, ఎందుకంటే అహంకారంగా ఇచ్చేలో ఎప్పుడు స్వీకరించేవారు కాదు. కనుక ఆయన కొంతమంది దగ్గర తీసుకోలేదు, ఆయన కొంతమంది ఇస్తామని ఇవ్వలేదు. అలాగ జరిగింది. చివరికి అమ్మ ఆజ్ఞ దొరికింది, అమ్మ శారదామాత ఆ అనుజ్ఞ ఇచ్చింది వెళ్ళమని చెప్పి. కనుక ఆయన అంటారనమాట, అమ్మ ఆజ్ఞ, సీతమ్మ ఇది దొరికింది నాకు, హనుమంతుడిలా లంఘించి వెళ్తాను. అక్కడ అర్లసింగ పెరుమాళ్ళు అలా చందాలు అంతా చేసి కొంత డబ్బు ఆయన భార్య యొక్క నగలు అమ్మి ఆయన
స్వామీజీకి టికెట్ కొంత డబ్బు, ఆ షిప్ లో టికెట్, ఆ అప్పట్లో ఇదే కదా, పడవ ప్రయాణమే కదా. సో కొంత డబ్బు మాత్రం సేకరించగలిగారు, కొంచెం బట్టలు. కానీ అక్కడికి వెళ్ళాక అసలు అక్కడ పరిస్థితులు ఏంటి అర్థమయ్యే, చాలా ఇది పడ్డారు. మొత్తానికి ఆయన అమ్మ ఆజ్ఞ తీసుకుని ఆ, షికాగో పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లో పాల్గొనడానికి ఆయన బయలుదేరారనమాట ఓడ మీద. ఆ ఓడ ప్రయాణంలో ఆయన చాలా మందికి చాలా మందికి ఆ ఆయనకి పరిచయం అయ్యారు. ఆ అందులో మన జేఆర్డి టాటా ఒకరు. ఆయన వల్లనే, స్వామీజీ యొక్క ఆ సలహా వల్లనే జేఆర్డి టాటా మనకి ఇక్కడ ఇండస్ట్రీస్ ఇది అన్నది ఒక ఇదిలాగా ఆయన తేగలిగారు అనమాట, జేఆర్డి స్వామీజీ సలహా మీద. ఆయన అన్నారు, మీరు ఇండస్ట్రియలిస్ట్ కదా, మీరు ఆ వెస్ట్రన్ టెక్నాలజీని అంతా ఇక్కడ తెచ్చి మనకి మన దాంట్లో ఒక అద్భుతమైన ఇదిని సాధించవచ్చు కదా అని స్వామీజీ ఆయనతో మాట్లాడినప్పుడు అన్నప్పుడు ఆయన ఇన్స్పైర్ అయ్యి చేశారనమాట. ఆ అక్కడ అడుగు పెట్టారు. అడుగు పెట్టినప్పుడు ఆయనకి అర్థమైంది, అక్కడున్న చలికి ఆయన పట్టుకెళ్ళిన బట్టలకి అక్కడ ఎక్కడా పొంతన లేదనమాట. అలాంటి పరిస్థితులు. తీరా వెళ్ళగానే ఆయనకి అది పోస్ట్ పోన్ అయింది అన్న వార్త వచ్చింది. ఎక్కడ ఉండాలో తెలీదు ఆయనకి. చాలా మంది హోటల్లో ఆ నీగ్రోలు, అప్పుడు ఇప్పుడు కూడా ఉంది కదా, నీగ్రోలు అంటే ఈ బ్లాక్ అమెరికన్స్, వాళ్ళ మీద కొంత వివక్ష ఉంది కదా. ఈయనను కూడా అలాగా అనుకుని ఆ చాలా మంది ఆ హోటల్లో రూమ్ ఇవ్వడానికి అది నిరాకరించారనమాట. అలాగా నిర్దాక్షిణ్యంగా కుదరదని చెప్పేసి హేళన చేశారు, అవమానం చేశారు. ఆయన నేను నీగ్రోన్ కాదు అని మాత్రం చెప్పలేదు ఆయన. ఎందుకంటే చాలా అద్భుతమైన విషయం అది. వాళ్ళందరూ నా సోదరులు కదా. నేను నన్ను ఏదో వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కోసం నేను వాళ్ళని కాదు అని చెప్పడం నా సోదరుల్ని అలాగా కించపరచడంలా ఉంటుంది కనుక ఆయన నేను నీగ్రోన్ కాదు అని చెప్పలేదు. కనుక ఆయనకి ఎక్కడ ఆ అది లభించలేదు. చివరికి ఒక రైలు పెట్టెలో, అంటే ఆగి ఉన్న రైలు పెట్టెలో ఆయన ఉండవలసి వచ్చింది. అటువంటి దుర్భర పరిస్థితులు, చలి, ఎటువంటి ఇవి పడ్డారు అంటే, అసలు భారతదేశం స్వామి వివేకానందులు ముందర, స్వామి వివేకానందుల తర్వాత అంటే ఎంత పెద్ద ఇది ఆయన కాంట్రిబ్యూషన్ అంటే భారతదేశ ఆ అంటే అసలు భారతదేశం అంటే ప్రపంచ దేశాలకి తెలియచేసింది స్వామీజీ. ఈ యోగా ఇవి అన్ని కూడా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసింది స్వామీజీ. తర్వాత భారతీయ సనాతన ధర్మాన్ని, ఉపనిషత్తుల సందేశాన్ని, ఆ వైదిక సన్ వై ఈ వేదాల సందేశాన్ని ఆయన వాళ్ళకి తెలియచేసి, మనం ఎంత ఆ, గొప్ప సంస్కృతో అప్పటి వరకు వాళ్ళకి ఉన్న అభిప్రాయాలన్నీ ఖండించేసి, అసలు ఇది భారతదేశము అంటే అని అసలు ఆ, సింహనాదం చేశారు ఆయన, స్వామీజీ వివేకానంద. కానీ దానికోసం ఆయన అక్కడ ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ ఉండడానికి దొరక్క, ఆ పట్టుకెళ్ళిన కొంచెం డబ్బులు అయిపోయి ఏం చేయాలో తెలియక వాళ్ళు కొంతమంది రాళ్ళు రువ్వేవారు. ఆయన ఆ సన్యాసి దుస్తులు అది ఉంటాయి కదా, ఆ కాషాయ వస్త్రాలు చూసి పిచ్చివాడని రాళ్ళు రువ్వుతూ పరిగెట్టించేవారట. అసలు తినడానికి తిండి లేని పరిస్థితి, ఆ వేసుకోవడానికి చలికి తగిన దుస్తులు లేని పరిస్థితి, ఉండడానికి ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. ఆయన ఆ అటువంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలో కూడా తెలియని దిక్కు తోచక శ్రీరామకృష్ణుల మీద పూర్తిగా ఆధారపడి ఉన్నారు ఆయన. అంటే భగవంతుడి మీద ఆధారపడి ఎలా ఉండాలి,
ఆధారపడి ఉన్నా మనం అనుకున్నట్టు ఏమీ జరగవు. అప్పుడు కూడా ఆయన్ని నమ్మి ఉండాలి. ఇవన్నీ కూడా స్వామీజీ వాళ్ళ లైఫ్ అంటే సాక్షాత్తు పరమశివుడు అయిన శ్రీరామకృష్ణుల ప్రియ శిష్యుడు అయిన ఎన్నో ఆ ఆ కష్టాలు ఆయన అనుభవించారు. అక్కడ ఒక రోజు ఆ పార్క్ లో బెంచి మీద పడుకుని ఉన్నట్టు ఆయన. ఏం చేయాలి, ఉండడానికి లేదు, తినడానికి లేదు, ఏమీ లేదు. ఆయన అలా కూర్చుని ఉన్నారు. ఉమ్, అలాగా శ్రీరామకృష్ణులు అమ్మ కాళీ మాత యొక్క ఇదిని తలుచుకుంటూ కూర్చున్నారు. అప్పుడు ఆ ఎదురింటిలో ఉన్న ఆవిడ ఆ కిటికీలోంచి చూసింట ఆయన్ని. ఎందుకో ఆవిడకి చాలా ఉమ్, ఆయన ఒక మామూలు వాడు కాదు, ఏదో ఒక అలౌకికమైన యోగి అని అనిపించిందో. ఆవిడకి ఎందుకో ఒక ప్రేరణ, అంటే అది భగవత్ ప్రేరణే. ఆవిడ దిగి అడిగింది, ఎవరు మీరు ఇక్కడ కూర్చో అంటే, నేను పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. ఇలాగా పోస్ట్పోన్ అయింది, ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇలా కూర్చున్నాను అని చెప్పారు. అసలు స్వచ్ఛమైన ఇంగ్లీష్ మాట్లాడారు కనుక ఆయనకు చాలా, అంటే ఇంగ్లీష్ లో ఆయన ఎలాంటి ఇంగ్లీష్ అంటే వాళ్ళే ఆశ్చర్యపడేలాంటి ఇంగ్లీష్ మాట్లాడేవారు స్వామీజీ. కనుక ఆవిడ మా ఇంటికి రండి అని తీసుకెళ్ళింది. అక్కడి నుంచి ఇంచుమించు ఆయన ఆ కష్టాలు అక్కడ అమెరికాలో ఏవైతే పడ్డారో అంటే కొంతవరకు ఇదయ్యాను. ఆవిడ ఆశ్రయం ఇవ్వడమే కాక, భోజనం అన్ని సదుపాయం కల్పించడమే కాక, ఆ ఆవిడకి తెలిసిన ఒక ప్రొఫెసర్ లో పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ కి ఒక రికమెండేషన్ లెటర్ కూడా ఇప్పించింది అనమాట. డాక్టర్ బారస్ అని ఆయన ఆ దాన్ని నిర్వహించడానికి ఆయనకి లెటర్ కూడా ఇప్పించారన్నమాట. ఇక చారిత్రాత్మకమైన పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ ఇది అంటే చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అది అన్నమాట. అంటే ఇంకా కొన్ని క్షణాల ముందు ఆయన వెళ్ళారు, పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లో పాల్గొనాలని వెళ్ళారు. ఆ వెళ్లే ముందు ఆయన ఒక మామూలు ఇదిగా వెళ్ళారు, ఒక సన్యాసిగా, భారతీయ సన్యాసిగా వెళ్ళారు. కానీ వెళ్ళిన ఆ ఆయన అక్కడ ఉపన్యసించిన తర్వాత మొత్తం అంత సీన్ మారిపోయింది. అప్పటి వరకు ఆ ఆ రాళ్ళు రువ్విన ఆ సమాజం, ఆ ఇది చేసే హేళన చేసిన సమాజం, పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లో ఆయన 7,000 మంది మేధావులు, ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద మ్, బాగా ధనికులు, అంటే వెల్దీ పీపుల్, వీళ్ళందరూ ఆ స్కాలర్స్, వీళ్ళందరూ కూడా అంటే 7,000 మంది అక్కడ ఉన్నారు. ఆ స్వామీజీ అప్పటి వరకు ఎప్పుడు కూడా పబ్లిక్ స్పీకింగ్ చేయలేదు. ఆయన ఆయన పేరు పిలిచారు, 4-5 సార్లు పిలిచిన ఆయన కొంచెం వాయిదా వేస్తూ వచ్చారు. పొద్దున్న సెషన్ లో ఆయన మాట్లాడలేదు. సెకండ్ సెషన్ లో ఆయన మాట్లాడాలని ఇంకా ఆయన పేరు మళ్ళీ పిలిచేపటికి ఆయన లేచారు. ఆయనకి ఏ విధమైన ప్రిపరేషన్ లేదు మైండ్ లో. అసలు ఏమి మాట్లాడాలి, అందరూ అప్పుడు అదర్ రిలీజియస్ లీడర్స్ అందరూ కూడా చక్కగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఆ ప్రిపేర్ అయ్యి వచ్చారు, కానీ ఈయన ఆ ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. అమ్మ సరస్వతి ఆయన నాలుగు మీద కూర్చొని ఇంకేంటి కావాలి, శ్రీరామకృష్ణులు, అమ్మ శారద దీవెనలు ఉన్నాయి అంటే, ఆయన పాటించిన కఠోర బ్రహ్మచర్యం యొక్క పవర్, ఆ శక్తి, బ్రహ్మచర్య శక్తి, ఆ గురు భక్తి యొక్క శక్తి, సత్యనిష్ట వలన వచ్చిన శక్తి, ఇంకా అంతులేని మానవాళి పట్ల ప్రేమ ఇచ్చే శక్తి, ఇంకా ఆ ప్యూరిటీ, ప్యూర్ మైండ్, కామరహితమైన ఆ మనస్సు యొక్క శక్తి, ఆ బుద్ధి యొక్క శక్తి, అన్నిటినీ మించి తన దేశాన్ని ఎంతగా ప్రేమించారో ఆ దేశ భక్తి. ఆ ఒకటేమిటి, ఆయనకి అలా తోడు నిలిచాయి శ్రీరామకృష్ణులు, అమ్మ శారదతో పాటు ఈ శక్తి అన్నమాట.
ఆయన మనకు అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు, అప్పటి వరకు అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని అడ్రస్ చేశారు. కానీ ఆయన మాత్రం డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నారు. అంటే ఒక సత్యాన్ని, సత్య సాక్షాత్కారమైన వ్యక్తి సత్య సాక్షాత్కారం అంటే గాడ్ రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ అనొచ్చు. అంటే రియలైజింగ్ ద అబ్సల్యూట్ ట్రూత్. ఇది అయిన వాళ్ళు ఎప్పుడు కూడా అందరినీ తన కిందే భావిస్తారు. అది తెలియనంత కాలమే అందరిని వేరుగా భావిస్తారు. కనుక ఆయన ఆ సత్య సాక్షాత్కారాన్ని పొందిన ఆ మహాత్ముడు కనుక ఆయన సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని సంబోధించగానే అసలు 2 నిమిషాల పాటు చిప్పట్లు, స్టాండింగ్ ఓవేషన్ అయిన. అంటే అప్పటి వరకు వాళ్ళకి అలాంటి సంబోధనే తెలీదు ఆ సమాజానికి. ఆ సంబోధించి ఆయన 3 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. 3 నిమిషాలు ఆయన మన ధర్మం ఏమిటి, మన మతం అంటే ఏమిటి, మనకి ఒకటే చెప్పారు. మేము ఏది నమ్ముతాము అంటే అన్ని ఆ అన్ని నదులు సముద్రంలో కలిసేటట్టు అన్ని మతాల సారము ఆ ఒకటే పరమాత్మకి చేరుకుంటుంది. అది మా మతము ఆ యూనివర్సల్ టాలరెన్స్ అంటే ఆ విశ్వజనీనమైనది. హిందూ మతం అన్నది అది అందరినీ తన ఇదిలోకి చేర్చుకుంటుంది తప్ప ఎవరికి ఎటువంటి ఇది కలగనివ్వదు. అటువంటి మతానికి చెందిన వాళ్ళము మేము. అది అన్ని మతాలని గౌరవిస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది. కనుక ఇది మేము నేర్చుకునే ఇది మా మతము అని ఆయన 3 నిమిషాలు మాత్రమే మాట్లాడిన దానికి ఆ ప్రపంచం చరిత్రలో నిలిచిపోయి అప్పటి నుంచి వివేకానందుడు అంటే పిచ్చిగా తయారయ్యారు అమెరికన్ ప్రజలందరూ అనమాట. అంటే అంత హీరో వర్షిప్ ఆయన అంటే అంత. ఇంకా ఆయనకి ఆ ముందు రోజు ఆ రోజు ఆయన ఎవరో తెలీదు. ఆయన ఆ రోడ్డు మీద ఉండాల్సిన వ్యక్తికి ఆ రోజు నుంచి ఆయన అసలు ఆ అమెరికాలో ఆ షికాగోలో ఆ అత్యంత సంపన్నులైన ఇళ్ళన్నీ తెరుచుకున్నాయట ఆయన కోసం. మా ఇంటికి రండి అంటే మా ఇంటికి రండి. ఆయన కోసం ఆ ఆయన స్పీచ్ వినడం కోసం వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. అప్పటి నుంచి ఆయన వరుసగా ఆయన ఉపన్యాసాలు ఇస్తూ వచ్చారు. ఆ మొత్తం అక్కడ దేశాలన్నీ, లండన్, జపాన్, ఫ్రాన్స్, ప్యారిస్ ఇవన్నీ తిరిగి అనేక దేశాలు. కానీ ఆ రోజు నుంచి అంటే ఇండియా అంటే ఈ ఈ దేశాలు సంపన్నులు పిలిచారు చాలా మందికి. ఆయన కొంతమందికి అంటే వేదాంతాన్ని పరిచయం చేశారు వాళ్ళకి. అక్కడ వాళ్ళకి అన్ని ఉన్నాయని గ్రహించారు. అన్ని ఉన్నాయి, సకల సంపదలు ఉన్నాయి, వాళ్ళకి క్రమశిక్షణ ఉంది, చక్కగా అన్నిట్లోనూ ముందు ఉన్నారు. కానీ వాళ్ళకి కావాల్సింది వేదాంతం, కావాల్సింది స్పిరిచువాలిటీ అని ఆయనకి అర్థమైంది. అది వాళ్ళకి ఇవ్వడానికి ఆయన నిశ్చయించారనమాట. అంటే ఆయనకున్న విశ్వ ప్రేమలో వాళ్ళు ఒక భాగం అన్నమాట. ఆయనకి ఏమిటంటే మనకున్నది వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్నది మనం తెచ్చుకోవాలి. అంటే ఆ పద్ధతులు, ఆ టెక్నాలజీ, ఆ క్రమశిక్షణ, ఆ ఆర్గనైజేషనల్ స్కిల్స్ ఇవన్నీ అక్కడ ఎక్కువ చూశారు స్వామీజీ. అవి మనం తెచ్చుకోవాలి. మనకున్న స్పిరిచువాలిటీ ఈ సంపదని వాళ్ళకి ఇవ్వాలి అన్నది ఆయన ఒక చాలా ఆశయం అన్నమాట. అసలు ఆ ఎంత మన వేదాంత వేదాంతం యొక్క మెసేజ్ అన్నమాట. అంటే వేదాంతం ఏం చెప్తోంది, మన ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి, ఏం సందేశం ఇచ్చాయి, అవన్నీ కూడా వాళ్ళకి ఆయన ఆ కొంతమందికి అంటే ప్రత్యేకమైన తరగతులు, అంటే కొంతమంది బాగా
ఆసక్తి ఉన్న వాళ్ళకి వేరే ప్రత్యేకమైన తరగతులు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇంట్లో ఉంటూ క్లాసులు తీసుకోవడం. ఇంకా ఈ పబ్లిక్ లెక్చర్స్ ఇంకా ఎక్కువ. ఆయన చాలా మోసపోయేవారు అనమాట అక్కడ తెలియక. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కొంత ఫండ్స్ తేవాలి భారతదేశానికి. ఇప్పుడు రామకృష్ణ మఠం అది ఆయన మనసులో ఉంది కదా. మఠం ప్రారంభించాలంటే ఫండ్స్ కావాలి. ఇవన్నీ కూడా ఆయన ఆ, అక్కడి నుంచి తెచ్చుకోవాలి అని. కానీ ఆయన అమాయకత్వం, డబ్బు పట్ల అమాయకత్వం వల్ల ఆయన ఎక్కువగా ఏమీ ఇది చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన దగ్గర ఎంత ఉంటే అంత ఇచ్చేస్తూ ఉండేవారు అన్నమాట. ఈ ఈ ఉపన్యాసాలు తరగతుల ద్వారా కొంచెం డబ్బు వచ్చినా అన్ని మళ్ళీ ఆయన ఇచ్చేస్తూ ఉండేవారు అందరికీ అన్నమాట, ఎవరికి కావాలంటే అక్కడ. అక్కడే ఆయన రాక్ ఫెల్లర్ అని ఒక అత్యంత సంపన్నుడిని కలుసుకున్నారు. ఎంతో మంది, ఎమ్మా కాల్వే అని ఒక పెద్ద సింగర్ ఆ రోజుల్లో. వీళ్ళందరి జీవితాల్ని ఆయన మార్చేశారు. ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే. ఆ రాక్ ఫెల్లర్ చాలా ఆరోగెంట్ అన్నమాట, బాగా డబ్బున్నవాడు. కానీ మనశ్శాంతి ఉండేది కాదు, పిచ్చివాడిలా ఉండేవాడు, చాలా ఫ్రస్ట్రేటెడ్ గా ఉండేవాడు అని. ఒకరోజు స్వామీజీ గురించి విన్నాడు. ఆయన చాలా పిసినారు కూడా ఆ రాక్ ఫెల్లర్. సో స్వామీజీ గురించి చూడ్డానికి వచ్చారనమాట, స్వామీజీని కలవాలని. స్వామీజీ రాసుకుంటూ ఉన్నారు ఆయన గదిలో. తల కూడా ఎత్తలేదు రాక్ ఫెల్లర్ వచ్చినప్పుడు ఆ గదిలో. ఎస్ అన్నట్టు రాసుకుంటూనే అనమాట. నేను రాక్ ఫెల్లర్ని అని చెప్పినా కూడా ఆయన ఏమి రియాక్షన్ రెస్పాన్స్ ఏమీ లేదు. ఎస్, ఓకే అన్నట్టు. అప్పుడు ఉమ్, ఏమీ మాట్లాడలేదు ఆయన. ఉమ్, ఆయన యొక్క మానసిక స్థితి అంతా స్వామీజీ చెప్పేశారు. సో ఏం చెయ్యాలో కూడా చెప్పారన్నమాట. చెప్తే ఆయన వినకుండా వెళ్ళిపోయాడు అన్నమాట. ఆయన మానసిక స్థితికి కారణం ఏంటి, అది ఏం చేస్తే పోతుంది అన్నది స్వామీజీ చెప్పారు అతను అడగకుండానే. అని అతని కోపం వచ్చేసింది ఆ టైంలో అన్నమాట. వచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే చాలా కోపంగానే వచ్చి పెద్ద మొత్తంలో డబ్బు ఆయన ఆ విరాళం అది స్వామీజీ చెప్పారనమాట. నీకు అన్ని ఉన్నాయి కానీ నువ్వు ఎవరికి ఏమీ ఇవ్వకపోవడం వల్ల, దానం చేయకపోవడం వల్ల నీకు ఇటువంటి మానసిక స్థితి ఉంది. అందరికీ సహాయపడు, నీకు అది తగ్గుతుంది అని చెప్పారని. ఆయన ఇంకా వచ్చి ఇలా చెక్కు విసిరేశారట స్వామీజీ టేబుల్ పై. యూ షుడ్ థ్యాంక్ మీ అన్నాడు, నువ్వు నాకు కృతజ్ఞత చెప్పాలి. అప్పుడు స్వామీజీ అన్నట్ట, యు ఆర్ ద వన్ టు థ్యాంక్ మీ అని, బికాస్ ఐ హావ్ యాక్సెప్టెడ్ దిస్ అని. అంటే ఇది స్వామీజీ యొక్క ఇదిలో చాలా గొప్ప సందేశం. ఎప్పుడు కూడా ఇచ్చినవాడు గర్వపడకూడదు. ఇచ్చినవాడు ఎందుకంటే అవతల వాళ్ళకి కృతజ్ఞతగా ఉండాలి. బికాస్ వాళ్ళు తీసుకోవడం ద్వారా వాళ్ళు మనకి ఆ అవకాశం ఇస్తున్నారు అని చెప్పానమాట. అంటే ఇచ్చే అవకాశం ఇస్తున్నారు కనుక వాళ్ళని నారాయణ స్వరూపంగా భావించి మనం ఎప్పుడు ధన్యవాదాలు ఇచ్చిన వాళ్ళే చెప్పాలి అన్నగారు స్వామి. అది అక్కడే ఆయనకి రాక్ ఫెల్లర్ ద్వారా మన అందరికీ చెప్పారు. రాక్ ఫెల్లర్ చెప్పారు. సో ఆయనకి తర్వాత ఆయనకి ఆ మానసిక స్థితి చాలా తగ్గిపోయింది అని చెప్పేవారు అన్నమాట. ఆయన జీవితం టర్న్ అయింది అని. ఇలా ఎమ్మా కాల్వే అనే ఆవిడ పెద్ద సింగర్, డబ్బు అన్ని ఉన్నాయి కానీ ఒక పర్సనల్ లైఫ్ లో కొన్ని ట్రాజడీస్ వల్ల ఆవిడ ఇంచుమించు పిచ్చి ఇదిలో అయిపోయారు. ఆవిడకి కూడా ఆవిడ స్వామీజీని కలిసినప్పుడు చెప్పకుండానే ఆవిడ ఆవిడ బాధలన్నీ ఆయనే చెప్పారు. యోగి కదా, వాళ్ళు తెలుస్తాయి కానీ ఎక్కడో ఒక చోటే స్వామీజీ ఇలాగా మనకి ఆయన భూత భవిష్యత్ వర్తమానాలు ఎరిగిన మహా సర్వజ్ఞుడు పరమశివుడు అని చాలా మనకి చాలా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఇవి. బట్ మనకి ఆయన యొక్క అసలు స్వరూపాన్ని తెలుస్తాయి. అప్పుడు ఆవిడకి కూడా ఆయన చాలా ఆయన స్వాంతను పరిచి ఆ, చాలా చెప్పి ఆవిడ్ని ఆధ్యాత్మికమైన ఇవి ఇచ్చి, సూచనలు అవి ఇచ్చి, ఆవిడ కూడా తర్వాత ఆయనకి శిష్యురాలు అయిపోయింది మా కాల్వే. ఈ ఇలాగా కొంతమందిని ఇది చేస్తూనే ఆయన చాలా మందికి ఉపనిషత్తు క్లాసులు అవన్నీ రాజయోగం
కర్మయోగం అప్పుడే ఇవన్నీ రాశారు ఆయన. కర్మయోగ, రాజయోగ, ఆమ్, తర్వాత భక్తి యోగ ఇవన్నీ రాశారు. పతంజలి యోగ సూత్రాలు ఇలాంటివన్నిటికీ ఆయన ఆ ఇది రాశారు. అక్కడ ఉండగానే థౌజండ్ ఐలాండ్ పార్క్ అని అక్కడ ఎక్కువ ఉన్నారు ఆయన. అక్కడ 10-12 మంది శిష్యులు, చాలా అడ్వాన్స్డ్ వేదాంతాన్ని తీసుకోగలిగిన వాళ్ళకి అక్కడ క్లాసులు అవి చెప్పేవారు. అద్భుతమైన ఇది ఆ టైం అన్నమాట. అంటే ఆ భగవంతుడికి విశ్వం అంతా ఆయనదే కదా, వరల్డ్ అంతా, ప్రపంచం అంతా ఆయనదే కనుక అక్కడ వాళ్ళని ఉద్ధరించడం కోసం వెళ్ళినట్టు. అక్కడ పేపర్లలో వివేకానందుడి గురించి ఎలాగ మారు మ్రోగిపోయిందంటే ఇక్కడి కదలిక మొదలైందనమాట భారతదేశంలో. అమ్మ, మన భారతీయుడు ఒక మాంక్ వెళ్ళి అక్కడ వాళ్ళని అందరినీ హౌ హీ కాంకర్డ్ ద హార్ట్స్ ఆఫ్ దోస్ అమెరికన్స్ అని అర్థమై, మన గొప్పతనం మనకే అర్థమై, మనం ఏం చేయాలో అర్థమై వాళ్ళకి అందరికీ ఒక ఆత్మవిశ్వాసాన్ని ఆయన మేల్కొల్పారు భారతీయులకి. అప్పటి కోల్పోయి ఉన్నారు కదా, బ్రిటిష్ వాళ్ళ పాలన నడుస్తోంది ఇంకా. అందరూ జీవోత్సవాల్లా నిర్వీర్యంగా, అసలు ఆ ఏమీ శక్తి లేనట్టు అలా బతికున్న ఆ చనిపోయిన వాళ్ళలాగా ఏమీ లేదు అందులో, అలాగా ఉండి ఆ ఊపిరి కోల్పోతున్న టైంలో ఆ స్వామీజీ అక్కడ వెళ్ళి అక్కడంతా ఒక ఊపేసేయడం వలన ఇక్కడ వాళ్ళకి ఒక చైతన్యం మొదలైంది. అబ్బా, ఇంత మన శక్తి మనలో ఉందని మనకే తెలీదా. భారతీయ వైభవాన్ని ఆయన పునరుద్ధరించారనమాట ఆ స్వామీజీ వెళ్ళి అక్కడ. అదే ఆ ఉపనిషత్తుల యొక్క సందేశాన్ని, ఆ ఐశ్వర్యం మనం కలిగి ఉన్నాం, దాని ద్వారా సాధించలేనిది ఏమీ లేదు కనుక మన శక్తిని మనం తెలుసుకోవాలి అని మీ అందరినీ తట్టి లేపారు, సింహనాదం చేశారు. అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈస్ రీచ్డ్ అన్నది ఆయన ఆ పిలుపు ఇచ్చారన్నమాట విశ్వానికి అందరికీ, ముఖ్యంగా భారతీయులు. లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు నిద్రించకండి, మీ శక్తి మీరు తెలుసుకోండి, అనంతమైన శక్తి మనలోనే ఉంది. అది ఎలాగా దాన్ని జాగ్రత్త పరచాలి, దాన్ని ఎలాగ మనం బయటకి తెచ్చుకోవాలి, అది ఎలాగ ఉపయోగపడాలి జీవితంలో, ఇదంతా తెలుసుకోండి అని ఆయన ఇల్లుగెత్తి చాటారని. అనేక దేశాలు, లండన్ ఇవన్నీ ఇందాక చెప్తున్నాం, ఆయన పర్యటించారు. ఎంతో మంది ఆయనకి, జోసెఫిన్ మ్యాక్లియోడ్, సారాబుల్ ఇలాంటి వాళ్ళు చాలా మంది పాశ్చాత్య వనితలు, ముఖ్యంగా ఆయనకు ఆశ్రమం ఇచ్చిన హేల్ ఫ్యామిలీ, అది మేరీ హేల్, మార్గరెట్ హేల్ ఇలాగ వాళ్ళ సిస్టర్స్ ఉండేవారు, వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ కూడా. కానీ అద్భుతమైన అంత చుట్టూ ఆయనకి వెస్టర్న్ విమెన్ ఎక్కువ డిసైపుల్స్ ఉన్నారు అక్కడ, కానీ వాళ్ళందరూ వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, వీళ్ళు వాళ్ళు. కానీ జీవితంలో ఏది ముఖ్యము, ఏది కావాలి, లక్ష్యం ఏంటి తెలుసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుమిట్లాడుతుంటే స్వామీజీ వాళ్ళకి ఒక వరం అయ్యారనమాట. అందుకని వాళ్ళు స్వామీజీ కోసం ఏం చేయాలన్నా ఇది ఉండేది. అక్కడ ఆయన చాలా చాలా అందమైన ఉమ్, వాడు వివేకానందుడు, మంచి కంఠస్వరం, అంత చెయ్యొద్దు మనిషి, పచ్చటి మేలిమి పసుపు రంగు ఇల్లు ఉండే ఆకర్ రోబ్స్ వేసుకుని, అంత జ్ఞానం కదా, ఎలాంటి జ్ఞానం అది, పరమ జ్ఞానం, ద సుప్రీం నాలెడ్జ్. ఆయన ఇది చేస్తుంటే ఎక్కువ విమెన్ బాగా ఇమోషనల్ కదా, వాళ్ళు చాలా అట్రాక్ట్ అయిపోయి ఆయన చుట్టూ, కొంతమంది పెళ్లి చేసుకోమని, కొంతమంది ఇలా ఆయన్ని చుట్టుముట్టేసేవారు. అప్పుడు ఒక ప్రొఫెసర్ అనుకున్నారు, ఇంత అంటే ఎంత అంటే ఇది వాళ్ళ జీవితాన్ని ఆఫర్ చేసేసారు, కోట్ల డబ్బుని ఆఫర్ చేసేసారు, ఆయన ఎస్ అంటే చాలు అని. ఇలాంటి ఒక భ- భయంకరమైన వల ఉంది కదా, ఇది మాయా వల, మాయా వల ఇది. ఆయన తప్పించుకుంటే ఆయన పరమశివుడే అని ఒక ఆయన అనుకున్నాడు అప్పుడు. స్వామీజీ అందరినీ తల్లిలాగా భావించారు తప్ప, ఏ నాడు ఆయన
ఒక్క స్త్రీని కూడా ఆయన స్త్రీని చూసినట్టు చూడలే. ఎంత అంటే అప్పుడు మీకు ఇది వివేకానందుడి ఇదిలో బాగా చెప్పుకుంటూ ఉంటారు. అంటే పాశ్చాత్య దేశంలోనే ఒక ఆవిడ, స్వామీజీ నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీలాంటి బిడ్డను కనాలని ఉంది అందట. ఆయన అన్నట, అమ్మా దానికి పెళ్లి అంతా నాలాంటి బిడ్డ కావాలంటే పెళ్లి ఇదంతా ఎందుకమ్మా, నేనే నీ బిడ్డను అనుకోవచ్చు కదా, వెంటనే ఇలాంటి బిడ్డ దొరికాడు కదా అంటారు. అంటే వెంటనే ఆ స్త్రీలో ఉన్న ఇదంతా పోయిందిట అన్నమాట. అలాగా ఆయన వాళ్ళని, ఆ స్త్రీలను అందరినీ ఆయన ఇది చేస్తూ వాళ్ళందరినీ బేబీస్ అని పిలిచేవారు, చిన్న పిల్లల్లాగా చూస్తూ ఆయన ఆ జ్ఞానాన్ని వాళ్ళకి ఇస్తూ, వాళ్ళల్లో బోల్డ్ ఉండేవి పోటీలు, కొంతమంది వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అవన్నీ ఆయన భరించారు. కొంతమంది తిరస్కారము అంటే మేము ఇది చేసినాం, చాలా మామూలు వాళ్ళు కూడా ఉంటారు కదా, ఎవరిని కాదనలేరు కదా, వాళ్ళందరూ తిరస్కార భావంతో చూడడం, ఆయన్ని పరీక్షించాలని క్వశ్చన్లు చేయడం, ఎన్నో ప్రశ్నలు. మీ ఇండియాలో ఆడపిల్లల్ని మొసళ్ళకి వేసేస్తారట కదా, ఇలాగా మీరు పాములు ఆడించే జాతట కదా, అంటే వాళ్ళకు ఉన్న దురభిప్రాయాలు ఇండియాలో ఇండియా మీద చాలా ఉండేవి, అవన్నీ స్వామీజీ ఎదుర్కొన్నారు. వాళ్ళకి జవాబుకి జవాబు ఇచ్చి వాళ్ళని అందరి నోర్లు మూయించి ఆయన ఎలాగ ఎదుర్కొన్నారంటే, ఒక్కడు అక్కడి నుంచి ఇక్కడ ఉత్తరాలు రాసి వాళ్ళ వాళ్ళ సోదర శిష్యులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళకి ఉత్తరాలు రాసి ఇక్కడ పనిని మొదలు పెట్టించి ఉద్బోధన అనే ఒక పత్రిక ద్వారా శ్రీరామకృష్ణుల భావాలను ప్రచారం చేయమని, ఒక ఆ మఠం ఉంది కదా బారానగర్ మఠం, ఆ మఠం ఒక కేంద్రంగా, ఆ భూతాల కొంప కేంద్రంగా అన్ని సేవా కార్యక్రమాలు, ఇవి జ్ఞాన బోధనలు ఇవన్నీ చేస్తూ ఉండమని వాళ్ళకి ఇస్తూ ఉండేవారు. అక్కడ ఉన్ననాళ్ళు ఆయన గైడెన్స్, డబ్బు పంపిస్తూ అక్కడి నుంచి ఇది చేస్తూ ఉండమనేవారు. కానీ అక్కడ ఆ మత పెద్దలు ఉంటారు కదా, మత ఉమ్, ప్రవక్తలు వాళ్ళు కూడా కన్నెర్ర అయిపోయింది ఈయనకు వస్తున్న ఫేమ్ అది చూసి అని. ఆయన్ని చాలా డీఫేమ్ చేయడానికి పత్రికల్లో ఆయనకి అగేన్స్ట్ గా వార్తలు వార్తలు వచ్చేట్టు చేసి ఆయన్ని డీఫేమ్ చేయాలని, ఆయన్ని ఆయనకి విషం పెట్టి చంపాలని చూసి చాలా ఎదుర్కొన్నారు. ఆ కాఫీలో విషం కలిపారని ఆ టైంలో తాగబోతుంటే శ్రీరామకృష్ణులు వద్దు తాగద్దు అని చెప్పారు. అప్పుడు ఆయన అంటే శ్రీరామకృష్ణులు ఆయన వెనకొండగా ఏమి జరుగుతుంది ఆయనకి, ఆ అలాంటివి కూడా ఆయన మీద జరిగాయి, ఆయన ఓర్చుకున్నారు అక్కడ. ఇక్కడ వాళ్ళు లో చైతన్యం కోసం గర్జించే వాళ్ళు అన్నమాట ఆయన. ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు ఇది చేస్తారు, ఇంకా ఎన్నాళ్ళు నిద్రపోతారు భారతదేశం భారతీయులు, ఎన్నాళ్ళు నిద్రపోతారు, ఇక్కడైనా లేవండి అందరూ కూడా లేచి, ఈ ఒక రకంగా స్వామీజీ యొక్క సందేశాలు, స్వామీజీ యొక్క ఆ టీచింగ్స్ బోధలు ఇవన్నీ ఈ మన ఫ్రీడమ్ ఫైటర్స్ కి, స్వాతంత్ర యోధులు అందరికీ, పోరాట యోధులు అందరికీ కూడా స్వామీజీయే స్ఫూర్తి. మహాత్మా గాంధీ వీళ్ళందరికీ, సుభాష్ చంద్రబోస్, ఇంకా చాలా మంది లీడర్స్ కి వాళ్ళకి ఆయన ఆ, రచనలు అంటే ఆయన సందేశాలు ఒక స్ఫూర్తి ఇచ్చాయన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే స్వాతంత్ర ఉద్యమ పోరాటానికి స్వామీజీ పరోక్షంగా చాలా కాంట్రిబ్యూట్ చేశారు. ప్రత్యక్షంగా ఆయన ఏమి చేసినట్టు అందరూ అనుకుంటారు, కానీ పరోక్షంగా ఆ దేశ భక్తిని ఆయన, ఆ పడుకున్న వాళ్ళని ఆ శక్తిని లేపారన్నమాట, ఉత్తేజాన్ని ఇచ్చారు. ఆ ఉత్తేజం, ఉత్తేజిత ప్రసంగాలు అంటారు ఆయన. ఒక ఇప్పటికీ కూడా స్వామీజీ యొక్క ఇవి చదివితే పడుకున్నవాడు కూడా లేచిపోతాడు, అంత పవర్ఫుల్ అన్నమాట స్వామీజీ మెసేజెస్ కానీ, స్వామీజీ సందేశాలు కానీ, స్వామీజీ టీచింగ్స్ కానీ. సో ఆయన అక్కడ అలా గడుపుతూనే అందరితో అన్ని భరిస్తూనే ఆయన అలాగా చాలా 4 సంవత్సరాలు ఆయన
అక్కడ అన్ని దేశాల్లోనూ ఆ వేదాంతాన్ని ప్రచారం చేసి హిందూ మత యొక్క సంస్కృతిని, హిందూ ధర్మాన్ని యొక్క ఆ గొప్పతనాన్ని ఆయన వాళ్ళందరికీ చెప్పి హిందూ దేశం పట్ల ఒక ఆ, మంచి అవగాహనను కలిగించి హిందూ దేశం పట్ల ఉన్న గౌరవాన్ని ఆయన వాళ్ళలో కలిగించి, అలాగే ఆ టైంలోనే సిస్టర్ నివేదిత మనం చెప్పుకున్నాం నెక్స్ట్ ఆ పై వీక్ లో. సిస్టర్ నివేదిత అనే ఐరిష్ లేడీ ఆవిడ చాలా ఒక రచయిత, టీచరు, చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి ఆ డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకో ఒక సెర్చ్, ఆ సెర్చ్ కి సరైన సమాధానం దొరికేది కాదు ఆవిడకి. కానీ స్వామీజీ ఒక్క ఉపన్యాసం వినే ఆవిడ ఆ మొత్తం ఆవిడకి అర్థమైపోయింది. స్వామీజీ ఇంకా లైఫ్ చేంజింగ్ ఇది ఇచ్చారు అని చెప్పి, ఇంకా ఆవిడ ఆయనను అనుసరించి ఏం చేయను నేను, మీరు నాకు ఆ, జీవితం అంటే ఏంటో అర్థాన్ని, పరమార్థాన్ని ఇచ్చారు కనుక ఏం చేయను అంటే ఆయన లవ్ ఇండియా అని చెప్పారు. ఆయన మాట మీద ఆవిడ అన్ని దేశాన్ని, తన తన కుటుంబాన్ని, తన వృత్తిని, తన అక్కడ ఉన్న ధనాన్ని అన్ని వదిలిపెట్టేసి ఇండియా వచ్చేసింది ఆవిడ. అలాంటి ఇది ఇంకా చాలా మంది ఆ, ఆయనకి శిష్యులు కొంతమంది పాశ్చాత్య దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చేసారనమాట ఆయన ఆయన అనుసరించి. అలాగ ఎంతో మందిని ఆయన ఇన్స్పైర్ చేసి అక్కడ ఆ లేపి చైతన్యాన్ని జాగృత చేయడం. అంటే చైతన్యం అంటే మనలో అందరిలో చైతన్యం ఉంది, కానీ ఇది నిద్రావస్థలో ఉంటుంది. దాన్ని జాగృతం చేయాలి, అంటే లేపాలి అన్నమాట. ఆ లేపే ప్రాసెస్ స్వామీజీ దగ్గర ఉంది. ఎలా లేపాలి, ఏమిటి, ఆ లేస్తే ఏం జరుగుతుంది, లేస్తే ఏమి జరుగుతుంది, జీవితమే మారిపోతుంది కదా. కనుక ఆ అంతులేని జ్ఞానము మనలోనే ఉంది, కానీ మనకి తెలియట్లేదు. అంతులేని శక్తి, అనంతమైన శక్తి మనలో ఉంది, మనకు తెలియట్లేదు. ఇలాగ మనం ఎంతో ఆ ఆ అలసులం అయిపోయి, అంటే నిర్వీర్యులైపోయి అలాగ ఏదోలేని గడిపేస్తున్నాం జీవితాల్ని. అలాంటి ఒక తరుణంలో స్వామీజీ సింహ గర్జన అంటారు అది. ఈ రోర్డ్ ఆన్ షికాగో పార్లమెంట్ ప్లాట్ఫామ్ మీద అది మొత్తం ప్రపంచం అంతా దద్దరిల్లింది అనమాట దానికి. ఆయన అలాగా అనేక మందికి ఆ క్లాసులు తీసుకుని అక్కడ కొంతకాలానికి ఆయన ఇండియా వచ్చారు. వచ్చినప్పుడు భారతదేశాన్ని ఇంతకు మునుపు ఎవరో అడిగారు, మీరు ఇన్నేళ్ళు తర్వాత వచ్చుతున్నారు కదా, ఏమనిపిస్తుంది అంటే, భారతదేశాన్ని ఇదివరకటి కంటా ప్రేమిస్తున్నాను. నాకు ఈ మట్టిని చూస్తేనే నాకు ఆనందంగా, ఎంత పట్టరాని ఆనందం కలుగుతోంది అన్నారనమాట. ఆ భూమికి నమస్కరించారు దిగ్గాన్ని, ఆ షిప్ది. అక్కడ ఆయనకి పెద్ద ఊరేగింపుతో ఒక స్వాగతం ఏర్పాటు చేశారు ఇక్కడ వాళ్ళందరూ కూడా. ఇక్కడ ఆయన ఆయన సోదర శిష్యులు, ఆయన శిష్యులు వేరే, ఆయన అంటూ ఆయన అల్లసింగ పెరుమాళ్ళు వీళ్ళంటి వాళ్ళు చాలా మంది కలకత్తాలో ఆయనకి పెద్ద విజయోత్సవం చేసి, చాలా మంది అన్నారు డబ్బులు ఎక్కువ లేవు కదా, అంత విజయోత్సవాన్ని ఎందుకు చేశారు స్వామీజీ అని ప్రశ్నిస్తారు ఎవరైనా స్వామీజీ లైఫ్ చదివిన. దానికి స్వామీజీ చెప్పారు, అంటే ఒక ఒక ఇప్పుడు ఒక ఉద్యమం, అంటే రామకృష్ణ ఉద్యమాన్ని మొదలు పెట్టబోతున్నాం. ఆయన యొక్క భావాలు ప్రపంచమంతా చేరాలి, ముఖ్యంగా భారతదేశంలో చేరాలి అంటే ఇటువంటి ఉత్సవం అవసరం. ఎందుకంటే అందరికీ తెలియాలి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం మొదలవబోతోంది. అందుకని ఆయన్ని ఎంత ఇదితోటి ఆయన్ని స్టేషన్ నుంచి కలకత్తా దీనికి తీసుకొచ్చారనమాట. ఆయన విజయోత్సవంతో ఒక ఆ పల్లకీ లాగా పెట్టి, రథం లాగా ఆ రథాన్ని స్వయంగా యువకులు మోసి ఆయన లాగి అటువంటి విజయోత్సవం జరిగిందనమాట. ఎంత మంది పెద్దలు కిక్కిరిసిపోయి స్టేషన్ అంతా ఆయన్ని తీసుకొచ్చారు. ఆయన సోదర శిష్యుడు ఒక ఆయన ఉండేవారు, లాటు మహారాజ్ అని, చాలా అమాయకుడు, మహాజ్ఞాని, బ్రహ్మజ్ఞాని, శ్రీరామకృష్ణుల యొక్క ప్రత్యక్ష శిష్యులు. ఈయన ఏమన్నా మారిపోయారేమో, పాశ్చాత్య దేశాలు వెళ్ళారు,
చాలా అలా సంపన్నులతోనూ వాళ్ళతోనూ ఆయన ఉండి వచ్చారు. ఆ ఆయన ఇది మారిపోయిందేమో అనుకుని దూరంగా నుంచున్నారు. ఇప్పుడు స్వామీజీ ఆయన్ని ప్రేమగా పిలిచి లోటో లెటో అని పిలిచేవారు. ఆయన లెటో, అంత దూరంగా ఉన్నావేంటి, నేను నీ నరేన్నే, నేనేమి మారలేదు అని చెప్పి ఆయన ఆ అందరినీ కౌగిలించుకుని శిష్యుల్ని అందరినీ గురించి, ఆ సోదర శిష్యుల్ని ఇది చేసి ఆ చక్కగా ఆయన ఆ సన్యాసి అక్కడ కొంత ఉమ్, అక్కడ వాతావరణం దృష్ట్యా కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళాల్సింది అంటే ఒక డ్రెస్ కోడ్ అడు ఉంటూ ఉండేది కనుక కొంత ఆయన అక్కడ ఒక కోటు అది వేసుకునేవారు. అవి మీరు చూసే ఉంటారు. ఇక్కడికి వచ్చాక శుభ్రంగా అవన్నీ లేవు. హ్యాపీగా ఆయన కౌపీనం కట్టుకుని ఆనందంగా కూర్చున్నారట అనమాట అక్కడి నుంచి వచ్చేసాక. వచ్చి అందరినీ కలుసుకుని ఆయన అమ్మని చూడ్డానికి వెళ్ళి అమ్మకి నమస్కరించి శారదామాతకి నమస్కరించి ఇక ఆయన ఒక ప్రణాళిక రచించారన్నమాట. అక్కడి నుంచి తెచ్చిన కొంచెం ఫండ్స్ తో ఇక్కడ ఇప్పుడు ఏదైతే మన రామకృష్ణ ఆర్డర్ కి హెడ్ క్వార్టర్స్ అంటే బేలూరు మఠంలో, బేలూరులో, బేలూరు అని కలకత్తాకి కొంచెం దూరంలో ఉంటుంది. బేలూరు అని అది ఒక అప్పట్లో ఒక పల్లెటూరు లాంటిది. కానీ మఠం కట్టాక ఇప్పుడు అది తీర్థ స్థలం అయిపోయింది కదా. సో అక్కడ కొంత జాగా కొన్నారు ఆయన. ఆ కొని అక్కడ రామకృష్ణ దేవాలయం, సర్వజనీన విశ్వజనీన దేవాలయం కట్టాలి అని సంకల్పించారు అన్నమాట. అది అసలు రామకృష్ణుల యొక్క ఆ ఇదే ఆయన సంకల్పమే. కానీ స్వామీజీ ద్వారా ఆ తీసుకున్నారు. కానీ ప్రారంభించారు అమ్మ దీవెనలతో ఆశీర్వచనాలతో ఆయన ప్రారంభించారు. చాలా మ్, కష్టము. ఫండ్స్ అంటే చాలా బాధ కలుగుతుంది. కానీ సత్యం ఏంటంటే ఆ బేలూరు మఠానికి నిర్మాణానికి కావలసిన ఫండ్స్ ఇచ్చింది ఎక్కువ మంది వెస్ట్రన్ పీపుల్, మన దేశం వాళ్ళు కాదు. వాళ్ళు ఇచ్చిన విరాళాలతోనే ఆ బెల్లూరు మఠం కన్స్ట్రక్షన్ అది జరిగింది. ఆ ఆయన మే 1 అప్పుడు ఒక రోజు అందరినీ పిలిచి, సోదర శిష్యుల్ని అందరినీ పిలిచి, తన శిష్యుల్ని పిలిచి ఆయన ఇది ఈ సంకల్పాన్ని చెప్పారు. అంటే మఠము మఠము మిషన్లు ఇది స్థాపించాలి, మొదలు పెట్టాలి అని చెప్పారు. అంటే అందరూ వ్యతిరేకించారు, సోదర శిష్యులు కూడా. ఇది మన సన్యాస ధర్మం కాదు. సన్యాసులు ఏంటంటే ధ్యానం జప ధ్యానాదులు చేస్తూ వేదాంత విచారణ చేస్తూ అది గృహస్థులకి అందరికీ ఇస్తూ ఉండడమే తప్ప ఇటువంటి ఆర్గనైజేషను ఇలాంటి మఠాలు ఇలాంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఈ ఇలాంటివి రామకృష్ణులు చెప్పలేదే. ఆ ఇప్పుడు నువ్వెందుకు ఆ పాశ్చాత్య ధోరణి అంతా తెస్తున్నావు? బికాస్ ఆయన ఆ వెస్ట్రన్ కంట్రీస్ లో ఆ ఆర్గనైజేషనల్ స్కిల్స్ ని బాగా ఆయన అప్రిషియేట్ చేసేవారు. చాలా బాగా చేస్తారు వాళ్ళు అని. సో వీళ్ళందరూ అపోజ్ చేశారు, వ్యతిరేకించారు. నువ్వేంటి అవన్నీ తెస్తున్నావు నరేన్, నువ్వు శ్రీరామకృష్ణులు అది కాదు కదా మనకి ఇచ్చింది, భగవత్ సాక్షాత్కారం కదా అని. ఇంకా స్వామీజీ వాళ్ళందరి మీద ధ్వజం ఎత్తేసారనమాట. మీకు అంతే అర్థమైందా మీకు? నాకు ఆయన చెప్పింది నేను చేస్తున్నాను, మీరు అర్థం చేసుకోకపోతే ఎలాగా అని అన్నమాట. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఒక క్రమబద్ధంగా మనం శ్రీరామకృష్ణుల యొక్క భావాల్ని మనం ప్రచారం చేయగలము. దానికి ఒక ఆర్గనైజేషన్ అవసరము. ఇది శ్రీరామకృష్ణులే నాకు ఇచ్చిన ఒక సూచన అని ఆయన ఒక ఇది అంటే ఆయనే చెప్పారు అన్నట్టుగా ఆయన చెప్పారు అన్నమాట. వీళ్ళందరినీ సమాధానపరిచారు. నేను ఆయన చెప్పిందే చేస్తున్నాను కానీ ఇంకా వేరే ఏమీ చెయ్యట్లేదు ఇది అని ఆయన అందరితో ఇది చేసి
వేలూరు మఠం ఆ టెంపుల్ ఆయన ఎంత అద్భుతమైన టెంపుల్ అంటే మీరు అందరూ వెళ్ళి చూడాలి. ఆ వేలూరు మఠం యొక్క టెంపుల్ శ్రీరామకృష్ణుల దేవాలయము ఆ మొత్తం దేశ విదేశాల యొక్క ఆర్కిటెక్చర్ ని ఆయన మిక్స్ చేశారు. అది అంటే ఆ గోపురం ఇలాగుండాలి, ఆ స్తంభాలు ఇలాగుండాలి, లోపల అవన్నీ ఆ చెక్కడాలన్నీ ఇలాగుండాలి. ఈ అదేంటి శ్రీరామకృష్ణుల విగ్రహాన్ని ఇది చేసే ఆ మండపం ఎలాగుండాలి, ఆ లోపల టెంపుల్లో ఎలాగుండాలి, మొత్తం ఆయనే ఇచ్చేశారు. ఆ డిజైన్ అంతా ఆయనే ఇచ్చారు. ఇప్పుడు వెళ్ళి చూస్తే ముస్లిం, క్రిస్టియన్, ఆ హిందూ, ఇంకా మొఘలులు వీళ్ళు అంటే అక్కడ ఇంకా ఆ దేశాల ఇది వాళ్ళు అన్ని రకాల ఆర్కిటెక్చర్ కనపడుతుంది ఆ టెంపుల్. ఇది మీకు అంటే బాగా ఆర్కిటెక్చర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది అది వెళ్ళి చూస్తే. అంత సర్వ అంటే టెంపుల్ కట్టడంలో కూడా ఆయన ఆ విశ్వజనీన సర్వజనీన అంటే అందరిది ఇది, ఏ ఒక్కళ్ళదో కాదు, హిందువులదే కాదు అన్నది ఆయన టెంపుల్ కట్టడంలో కూడా అంటే ఆ కన్స్ట్రక్షన్ లో కూడా ఆయన చూపించారు వాళ్ళు. ఇప్పుడు అదే ఉంటుందన్నమాట. అంటే ఇది రామకృష్ణ శ్రీ స్వామి వివేకానందలు, శారదా మాత చెప్పిన మతము అన్నది ప్రత్యేకమైన మతం ఏమీ కాదు. అది మతము అన్నప్పటికీ అది నిజానికి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత అన్నమాట. అంటే స్పిరిచువాలిటీ, ఇట్స్ నాట్ రిలీజియన్. ఆధ్యాత్మికతకి ఎక్కువ ఇది చేసి వాళ్ళు చెప్పినది ఏమిటంటే ఏ మార్గమైనా తీసుకోండి, మీరు అక్కడికే చేరుతారు. కరెక్ట్ గా పాత కనుక కరెక్ట్ గా ఉంటే ఏదైనా తీసుకోండి. స్వామి రామకృష్ణులు చెప్పేవారు, ఒక ఇంట్లోకి వెళ్ళాలంటే కొంతమంది రాయల్ గా వెళ్తారు, కొంతమంది పక్క సందులోంచి వెళ్తారు, కొంతమంది వెనక దారిలోంచి వెళ్తారు. ఎలా వెళ్ళినా వాళ్ళు వెళ్ళేది ఇంట్లోకే కనుక ఎవరిది తప్పు కాదు. కనుక ఎవరికి తోచిన ఆ మతాన్ని వాళ్ళు స్వీకరించి కానీ ఆ అందులో ఏది చెప్పబడిందో అది కరెక్ట్ గా ఫాలో అయితే చేరేది ఒకే భగవంతుణ్ణి. కనుక భగవంతుడు ఒక్కడే కానీ మార్గాలు వేరు అయి ఉండొచ్చు. కనుక ఇప్పుడు అదే మనకి అన్ని రామకృష్ణ మఠాలు మందిరాల్లో అన్ని మతాల యొక్క ఆ సింబల్స్, మత చిహ్నాలు ఉంటాయన్నమాట. ఆ క్రాస్, అన్ని ముస్లిం వీళ్ళు జైనులది అందరివి ఉంటాయి ఆ టెంపుల్ లో. విశ్వజనీన మందిరం అది ఆయన డిజైన్ చేసి ఫండ్స్ కూడా ఆయన ఇది చేసి ఆ అందరికి శిష్యులుగా అందరికి అంటే మిగతా శిష్యులు అందరికి ఉదాహరణకి రామకృష్ణానందులు అని ఉండేవారు, శశి మహారాజ్ అని, ఆయనకి చెన్నై వెళ్ళి ఉండి అక్కడ మఠం స్థాపించమన్నారు. ఇంకా ఆయన వాళ్ళకి ఏంటంటే గురువు తర్వాత ఇంకా వివేకానందుడే గురువుగా భావించారు వాళ్ళందరూ. అక్కడికి వెళ్ళి స్థాపించమన్నారు. కొందరిని కళ్యాణం మహారాజ్ అంటారు ఆయన, ఆయన్ని హరిద్వార్ వెళ్ళి కన్ఖల్ అనే చోట ఒక వైద్యశాల ప్రారంభించమన్నారు. చిన్న గదిలో ఆయన గురువు మాట పట్టుకుని వెళ్ళిన ఆయన మళ్ళీ వెనక్కి రాలేదు ఆయన. అటువంటి గురుభక్తి ఆయనకి. అక్కడ చిన్న గదిలో మొదలు పెట్టిన వైద్యశాల, చిన్న పూరి పూరిల్లులో ఇప్పుడు అక్కడ అసలు ఎంత పెద్ద హాస్పిటల్ అయిందంటే ఎంత మందికి ఉచిత వైద్యం. ఒకసారి వెళ్ళి చూడాలి అక్కడ ఏం జరుగుతుంది. ఉచిత వైద్యం అక్కడ పెద్ద గోశాల, తర్వాత పంటలు పండిస్తారు అవి ఆ రోగులకి ఆర్గానిక్ ఫుడ్ ఇవ్వడానికి గంగా తీరంలో అన్నమాట. ఆ తర్వాత కూర్చున్న మందిరం, అక్కడ పెద్ద హాస్పిటలే పెద్ద మందిరం అన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది. సో ఆ చక్కటి ఇప్పుడు అది తయారైంది చిన్న దాంట్లో ఆయన మాట మీద ప్రారంభించిన ఇది అన్నమాట. ఈ అప్పట్లో సన్యాసులు ఏంటి,
ఇలాంటి పనులు చేయడం ఏంటి అని చాలా వ్యతిరేకత సమాజం నుంచి ఎదురైంది వాళ్ళకి. కానీ వీళ్ళు శివ జ్ఞానే జీవసేవ స్వామీజీ చెప్పారు. శివుడు, అందరిలో ఉన్న శివుడిని చూస్తూ సేవించడమే పెద్ద వర్షిప్ అని. శివ జ్ఞానే జీవసేవ, ఆత్మానో మోక్షార్థం జగత్ హితాయ చ. అంటే మన యొక్క లిబరేషన్, మన సాల్వేషన్ కోసం, ఇతరులకి జగత్ హితాయ చ, మంచి చేస్తూ చేస్తూ మన యొక్క దీనికోసం, రెండు సైమల్టేనియస్ గా, ఆత్మానో మోక్షార్థం జగత్, ఫర్ ద గుడ్ ఆఫ్ ఆల్, ఫర్ అవర్ ఓన్ సల్వేషన్, ఫర్ ద గుడ్ ఆఫ్ ఆల్. ఇది మోటోగా ఇచ్చారు రామకృష్ణ మఠానికి, ఆర్డర్ కి. ఆ, ఏ- మళ్ళీ చెప్తాను ఒకసారి. ఆత్మానో మోక్షార్థం జగత్ హితాయ చ అంటే ఫర్ అవర్ ఓన్ సాల్వేషన్ అండ్ ఫర్ ద గుడ్ ఆఫ్ ఆల్ అన్నది మోటో, రామకృష్ణ మఠం యొక్క మోటో అన్నమాట. ఆ మన యొక్క ఉద్ధరణ కోసం, మన యొక్క మోక్షం కోసం, అందరి మంచి కోసం. ఇది ఈ మఠము మిషన్లు. మఠం అంటే సన్యాసులు అందరూ ఉంటారు, మిషన్ అంటే వాళ్ళు చేసే యాక్టివిటీస్ అన్ని. సో ఇది జంట, ఉమ్, ఇవి అన్నమాట సంస్థలు స్థాపించారు ఆయన. స్థాపించి ఎవరెవరిని ఏ దేనికి నియమించాలో నియమించేశారు. ఆయన ఏమీ అందులో ఇది తీసుకోలేదు. ఆయనకి తెలుసు వెళ్ళిపోవాలి త్వరగా అని. కనుక వెళ్ళిపోతుంది, నేను వెళ్ళాలి ఇంకా, నేను చేయవలసింది అయిపోయింది అని అని అనుకుని అందరికీ, బ్రహ్మానంద మహారాజ్ అంటే స్వామి బ్రహ్మానంద రాఖాలని, శ్రీరామకృష్ణుల యొక్క ఆధ్యాత్మిక పుత్రుడు అంటారు. ఆయనని ప్రెసిడెంట్ గా చేసి ఈ రామకృష్ణ మఠం మిషన్లకి ప్రెసిడెంట్ గా, అంటే మొత్తం వరల్డ్ వైడ్ ప్రెసిడెంట్. ఇప్పుడు గౌతమానందజీ మహారాజ్ ఉన్నారు, వరల్డ్ వైడ్ గా రామకృష్ణ మఠాలకి ఒక ప్రెసిడెంట్ ఉంటారు. అప్పుడు బ్రహ్మానందజీ మహారాజ్ తో మొదలైంది అది. ఆయనని చేసి మిగతా అందరినీ సెక్రటరీలు ఇలాగా అందరినీ చేసి, సన్యాసులు ఇవన్నీ ఏమిటి అంటే, శ్రీరామకృష్ణులు అవతార వరిష్ఠాయ అని ఎందుకన్నారంటే, మిగతా అవతారాలు ఆ అవతారాలు కాలంలో వాళ్ళు చేసింది చేసి పెట్టేసి వెళ్ళిపోయారు ఇంకా. ఈయన అలా కాదు. ఆయన స్వామీజీ ద్వారా అది ఇలా పరంపర అలా సాగేలాగా ఈ మఠం మిషనల్ స్థాపన చేయించి, ఆయన ఇది ఒక క్రమబద్ధీకరించి దాని ద్వారా జరగాలి ఈ సేవ. ఇప్పుడు ఎన్ని జరుగుతాయి మఠంలో, సేవ జరుగుతుంది, వైద్య వైద్య ఇవి సేవ జరుగుతుంది, జ్ఞాన సేవ జరుగుతుంది, భక్తి ఉంటుంది, అన్ని రకాలుగా కూడా సేవలు అందించేలాగా. ఎందుకంటే సేవ ద్వారా మనిషి ఈ ఈ కలియుగంలో నిష్కల్మషమైన సేవ ద్వారా కూడా ప్యూరిఫై అయ్యి ఆ భగవంతుడిని ఇది చేయగలడు అని స్వామీజీ బాగా మనకి అందరికి సందేశం ఇచ్చారు. కనుక ఇవి అలాగే ఆయన ఇది చేశారనమాట. అంటే ఏం చెయ్యాలి అక్కడ రామకృష్ణ మఠంలో సన్యాసులకి ఏం రూల్స్, ఈ మిషన్ కి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఆయన సెట్ చేసేసారు, చేసి ఇచ్చేసారు వాళ్ళకి అంతా. చేసేసి ఆయన మళ్ళీ ఇంకొకసారి కూడా వెస్ట్రన్ కంట్రీస్ వెళ్ళారు. మళ్ళీ కొంత పర్యటన చేసి వాళ్ళకి అన్ని అందించి జ్ఞానం వచ్చారు. రెండోసారి కూడా వెళ్ళి వచ్చారు ఆయన. ఇక్కడ వాళ్ళకి కూడా అందరికీ ఇవ్వాల్సింది సూచనలు అన్ని, బోధనలు అన్ని ఇచ్చేసి ఆయన ఆ 1902లో ఆయన దేహాన్ని వదిలిపెట్టేశారు. దేహాన్ని వదిలిపెట్టారు అంటే ఆయన మరణించారని అనడం అనేది ఏమీ లేదు. చాలా బాధాకరమైన ఘట్టం ఉంటుంది ఆయన జీవితంలో అది. ఆ చివరి శ్వాస వదిలే వరకు ఆయన క్లాసులు తీసుకుని, వేదాంత తరగతులను తీసుకుని ఆయన వాళ్ళకి ఆ రోజు కూడా బోధించి, అందరితో చక్కగా భోజనం చేసి, ఆయన అలా చక్కగా విశ్రమించి ఒక దీర్ఘమైన శ్వాసతో శరీరం వదిలిపెట్టేసి, ఆ విషయాన్ని చెన్నైలో రామకృష్ణానందుల వారికి ఆయన పడుకొని నిద్రపోతుండే
ఆయనకి వినపడింది, శశి శరీరాన్ని వదిలేశాను అని చెప్పినట్టు ఆయనకి మెలకువ వచ్చి చూస్తే, తర్వాత పొద్దున్న ఆ తర్వాత కొన్ని గంటలకి ఆయనకి వార్త అందింది, స్వామీజీ దేహాన్ని వదిలిపెట్టేశారు. వాళ్ళందరికీ ఒక హిమాలయం లాంటి అండ ఆసరా వెళ్ళిపోయింది అనిపించింది. వాళ్ళందరికీ తల్లడిల్లిపోయారు అందరూ. ఆయన జీవిత కాలంలో ఏం చేశారు, ఏమిటి అన్నది చాలా మందికి తెలియదు, తెలుసుకోవడానికి ప్రయత్నించం కూడా. మనం వచ్చే వారంలో ఏమిటి ఆయన చేశారు అన్నది కొంచెం వివరంగా చెప్పుకుందాం. తర్వాత ఆ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ మెసేజెస్ ఆఫ్ స్వామి వివేకానంద, అంటే ఈ జీవితాన్ని గమనాన్ని ఇలా మార్చేసి ఆ మన యొక్క లక్ష్యాన్ని మనకి బోధపరిచి అటువైపు నడిపించగల ఆ పవర్ఫుల్, మోస్ట్ పవర్ఫుల్ టీచింగ్స్ కొన్ని, మనము అన్ని అంటే మనకి టైం ఉండదు కనుక కొన్ని ప్రధానమైనవి మనం చెప్పుకున్నాం వచ్చేవారు. ఎందుకంటే ఎన్ని జీవితాలను మార్చాయి స్వామీజీ యొక్క, ఇప్పటికీ ఆయన స్ఫూర్తి. ఆయన మీరు చిన్న పల్లెటూరు వెళ్ళండి, అక్కడ కూడా ఆ గుళ్ళోనో ఏదో వాళ్ళ లైబ్రరీలోనో ఆ గ్రంథాలయంలోనో స్వామీజీ యొక్క ఫోటో ఉంటుంది, ఆయన యొక్క ఆ సందేశాలు ఉంటుంది, లేని చోట అంటూ ఉండదు. కనుక ముఖ్యంగా మనం అలాంటి మహానుభావుడు, మూర్త మహేశ్వరుడు అయిన ఆయన గురించి కొంచెంగానైనా తెలుసుకునే ఇది మనకి ఇచ్చినందుకు ఆ శ్రీరామకృష్ణులకి, మా అమ్మ శారదకి, స్వామీజీకి మన ఇది అందిస్తూ, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. జయ రామకృష్ణ నాన్న.